సెప్టెంబర్ లోపు పంచాయతీ ఎన్నికలు జరపాలని చెప్పి హైకోర్టు నిర్దేశించింది. అయితే ఇక్కడ వేర్వేరు కోర్టు కేసులను బట్టి చూస్తే గనక త్వరలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా జరుగుతాయని మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్లోనే కాక విపక్షాలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీలో కూడా అప్పుడే ఈ ఎలక్షన్ వేడి అనేది ఒక్కసారిగా మొదలైందని చెప్పుకోవాలి. తాజా పరిస్థితుల్లో ఆయా పార్టీలకు ఉన్నటువంటి సానుకూల అంశాలు ఒకవైపు ఆశ పుట్టిస్తుంటే, ప్రతికూల విషయాలు మాత్రం ఆ పార్టీలని భయపెడుతున్నాయి. ప్రజాక్షేత్రాన్ని లోతుగా గనక మనం పరిశీలిస్తే మూడు పార్టీలకు ఇదొక సంక్షోభ పరిస్థితి అని చెప్పాలి. అనుకూలతల్ని నిలబెట్టుకుంటూ ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించడాన్ని బట్టే వారి వారి విజయావకాశాలు ఇక్కడ ఆధారపడి ఉంటాయి. ప్రజలతో నేరుగా సంబంధాలకు, స్థానిక నాయకత్వం ఎదుగుదలకు కానీ, పార్టీల సంస్థాగత విస్తరణకు దోహదపడే ఈ స్థానిక ఎన్నికలు ఎలా చూసినా కూడా మూడు పార్టీలకు ముఖ్యమైనవి అని మనం అర్థం చేసుకోవాలి. అయితే స్థానిక ఎన్నికలు ఇప్పుడు అధికార పక్షం కాంగ్రెస్కు సవాలైతే, విపక్ష బీఆర్ఎస్కు మాత్రం ఒక అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఒక విధంగా జీవన్మరణ సమస్య. ఇక బీజేపీకి ఇది బల నిరూపణ అవసరం. తాజాగా సర్వేల్లో వెల్లడవుతున్న ప్రాథమిక సమాచారాన్ని బట్టి రాష్ట్రమంతటా కూడా ఏకరీతి రాజకీయ వాతావరణం అయితే ఎక్కడా కనిపించడం లేదు. ఉత్తర తెలంగాణలో ఉమ్మడి జిల్లాలైనటువంటి ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్లలో అక్కడ గ్రామీణ ప్రాంతాలను బట్టి చూస్తే మనకు బీజేపీ ప్రాబల్యం క్రమంగా పెరుగుతూ వస్తుంది. అదే ఉమ్మడి మెదక్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ తిరిగి బలపడుతున్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి ఖమ్మం కానీ, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం పార్టీలకు సంబంధించి ప్రతికూలతలు ఏంటి, ఈ ఎలక్షన్స్లో అక్కడ ఉన్నటువంటి అనుకూలతలు ఏంటి అనేది మాట్లాడితే కనుక, స్థానికల ఎన్నికల నిర్వహణకు అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే సమాయత్తం అవుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎల్బీ స్టేడియంలో నిన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికల శంఖారావము ఇక్కడ పూరించినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. గ్రామ స్థాయి నుంచి పార్టీ శ్రేణుల్ని పెద్ద సంఖ్యలో ఒక చోటకు చేర్చి కాంగ్రెస్ ముఖ్య నేతలైనటువంటి మల్లికార్జున ఖర్గే కానీ, కేసీ వేణుగోపాల్ వంటి వారితో ప్రేరణ కలిగించే ప్రయత్నం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమ కార్యక్రమాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, దానికి ముఖ్యంగా మంత్రిమండలి బాధ్యత తీసుకోవాలని చెప్పి సీఎంతో పాటు పీసీసీ నేత కూడా ఇటీవలే ఒక స్థానిక సంస్థలకు సంబంధించిన మీటింగ్లో వాళ్ళు మాట్లాడారు. అయితే ఓ అరడజన్కు ఇక్కడ సానుకూల అంశాలు స్థానిక ఎన్నికల ప్రచారంలో కీలకమవుతాయి అని చెప్పి కాంగ్రెస్ అధినాయకత్వం కూడా భావిస్తుంది. అవేంటంటే, ఒకటి మనం కులగణన 42% బీసీలకు రిజర్వేషన్ ఒకటైతే, ఇక తాము పంపినటువంటి బీసీ బిల్లును ఇక్కడ ఆమోదించడం లేదు, కేంద్రము ఈ బిల్లుకు మోకాలడ్డు పడుతుంది అనే ఒక ప్రచారం చేసుకోవడం కూడా కాంగ్రెస్కి ఇక్కడ లాభం చేకూరే విషయం. ఇక సన్నబియ్యం కానీ, రైతు భరోసా కానీ, రుణమాఫీ అంశాలు కూడా ఇక్కడ 18 మాసాలు అంటే ఈ 18 నెలల్లో చేపట్టినటువంటి ప్రజాహిత చర్యల్ని ఇక్కడ ప్రజలకు వివరించడము కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇక ఎస్సీల వర్గీకరణ చట్టంతో పాటు మంత్రివర్గంలో సముచిత ప్రాధాన్యంతో ఇప్పటికే మేము సామాజిక న్యాయం చేశాము అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఇది కూడా ప్రజల్లోకి ఒక అనుకూల అంశంగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కేంద్రం వివక్ష చూపినప్పటికీ కూడా, రాష్ట్రానికి ఇక్కడ సహాయ నిరాకరణ చేస్తున్నప్పటికీ కూడా తాము ఎక్కడా కూడా సంక్షేమ పథకాల్ని ఆపకుండా ఆ కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నాము అని చెప్పడము ఇక్కడ కాంగ్రెస్కి లాభం చేకూరే అవకాశం ఉంది. ఇక గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి కానీ, అక్రమాలపై రాజీ లేకుండా దర్యాప్తులు జరిపినాం. ఉదాహరణకు చూసుకుంటే కనుక గతంలో జరిగిన కార్ రేస్ వ్యవహారం కావచ్చు, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా మేము ఎక్కడా రాజీ లేకుండా అటు బీఆర్ఎస్ గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలపైన మేము ఎప్పటికప్పుడు దర్యాప్తు చేస్తున్నాము అని చెప్పడం కూడా ఇక్కడ కాంగ్రెస్కి లాభం చేకూరే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి అంశాలతో ప్రచారానికి పదును పెట్టాలని చెప్పి నాయకత్వం కూడా భావిస్తుంది. కానీ ఇక్కడ మరోవైపు రాష్ట్రంలో వాతావరణం ఇక్కడ అనుకూలంగా ఏమాత్రం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదనే చెప్పాలి. మంత్రివర్గంలో చోటు దక్కని అసంతృప్తులు ఒకవైపు ఉంటే, మరోవైపు ఎమ్మెల్యే అనిరుద్ధ్ కానీ, లేదంటే రీసెంట్గా మనం చూసుకుంటే వరంగల్ కాంగ్రెస్లో ఏర్పడినటువంటి విభేదాలు, కొండా కుటుంబం గొంతెత్తడం వంటి చికాకులు కానీ, ప్రతి జిల్లాల్లో ఏదో ఒక రకమైన పంచాయతీలు కానీ, లేదంటే మనం ఒక సీఎం సొంత జిల్లా గురించి మాట్లాడితే సొంత పార్టీ నాయకులే ప్రభుత్వానికి వ్యతిరేకంగా
కోర్టులలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలతలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక స్థానిక ఎన్నికల్లో సానుకూలత గనక పెరగాలంటే ఈ ప్రతికూలతల్ని ఇవన్నిటి కూడా అటు అనుకూలంగా మార్చుకోగలిగితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అనేది కాస్త పెరిగే అవకాశాన్ని, లేదంటే గనక కాంగ్రెస్ పూర్తిగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బొక్క బొర్లా పడుతుందనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక పార్టీ గురించి మనం మాట్లాడితే కనుక స్థానిక ఎన్నికల ముంగిట్లోనైనా ఇక్కడ బీఆర్ఎస్ నాయకత్వం తీరు మార్చుకోకుంటే గనక ప్రజా విశ్వాసం తిరిగి పొందడం అనేది ఇక్కడ బీఆర్ఎస్కి చాలా కష్టంతో కూడుకున్న విషయం. ఇక్కడ జనాభిప్రాయాన్ని బట్టి కొన్ని జిల్లాల్లో కాస్త మెరుగుపడిన పరిస్థితి మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా అది స్థానిక ఎన్నికల ఫలితాల్లో ఎలా ప్రతిబింబిస్తుందో మరి ఖచ్చితంగా చూడాల్సిందే. ఈ ప్రీ ఫైనల్ వంటి, అంటే ప్రీ ఫైనల్ ఏదైతే క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి ప్రీ ఫైనల్ జరుగుతుందో అలాంటికి ఈ ఎన్నికల్లో ఏ గట్టి నినాదంతో ఆశావాహ సందేహంతో ప్రచారానికి వెళ్ళాలో స్పష్టత లేని పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవైపు భంగపాటు కావచ్చు, 2024 లోక్సభ ఎన్నికల్లో దక్కినటువంటి 0 ఫలితాలు కావచ్చు, పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పాల్గొనకపోవడం వంటి పరిస్థితులు నుంచి ఇప్పుడు స్థానిక సంస్థల్లో సత్తా చాటాల్సిన సందర్భం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలతలు చూసుకుంటే కనుక ఒకవైపు అధికార పార్టీ వైపు ఏదైతే పెరిగిన అసంతృప్తి ఉందో అది అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఇటు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది, దాని ద్వారా రైతాంగం తీవ్ర నీటి ఎద్దడి ఎందుకుంటుంది. కాబట్టి ఇది కూడా ఒక అనుకూలంగా బీఆర్ఎస్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కి ఎక్కడ చూసినా కూడా బలమైన క్యాడర్ ఉండడం కూడా ఇక్కడ అనుకూలంగా చెప్పుకోవాలి. అయితే ఇదే సమయంలో ఉద్యమ కాలంలో ఉప ఎన్నికలను ఆసరాగా రాజకీయ అస్థిరత్వం సాధించినటువంటి పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ పాల్గొనకపోవడం కూడా ఘోర తప్పిదంగానే ఇక్కడ పార్టీ శ్రేణులు కూడా తీవ్రంగా పరిగణిస్తాయి. కానీ నాయకత్వం దాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. ఏడాదిన్నర దాటినా కూడా ఇక్కడ ప్రతికూల అంశాలుగా అధినేత ఫామ్ హౌస్కే పరిమితం అవ్వడము ఒక ప్రతికూల అంశంగా చెప్పుకోవాలి. మరోవైపు కార్యనిర్వహణ అధ్యక్షుడైనటువంటి కేటీఆర్ ఇక్కడ కోటరీ బందీగా మిగిలిపోయి భిన్న ప్రాధాన్యతలతో ఉండడం కూడా ఇక్కడ ద్వితీయ శ్రేణులు ఇక్కడ జీర్ణించుకోలేకపోతున్నాయని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇతర ముఖ్య నేతలను పరిమితం చేయడంలో అసలు ఈ తండ్రి కొడుకులు అంటే అట్లా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వ్యూహం ఏమిటి అనేది కూడా ఇప్పటికీ కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులకు ఆ ఊహకు కూడా రావడం లేదని చెప్పవచ్చు. ఇంతకు ఏ మాట కామాట చెప్పుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అనుచరగణం కానీ యంత్రాంగం పైన కానీ పూర్తిగా పట్టున్నటువంటి హరీష్ రావును కేవలం ఇక్కడ సిద్దిపేటకు లేదా మహా అంటే మెదక్ పాత మెదక్ ఉమ్మడి జిల్లాకు మాత్రమే పరిమితం చేశారని చెప్పి ఇప్పటికీ కూడా పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది అన్నీ చూసుకుంటే కనుక స్వయంగా కేసీఆర్ ఇక్కడ మరో విషయం చూసుకుంటే స్వయంగా కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ ఇవి టోటల్గా ప్రతికూలతలుగా మారే అవకాశాలు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కనుక నిజామాబాద్గా మాజీ ఎంపీ జిల్లా స్థానిక సంస్థల నుంచి శాసనమండలికి ఎన్నికైనటువంటి కల్వకుంట్ల కవితను 2023 ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం కింద కొన్ని సెగ్మెంట్లకు మాత్రమే ఆమెని ప్రచారానికి పరిమితం చేశారు అని ఆ భావన కూడా ఇప్పటికీ పార్టీ వర్గాల్లో ఉంది. మరోవైపు కేటీఆర్ మాటలు మాట్లాడుతున్న చూస్తే కనుక అయితే తనను జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటా, లేదంటే ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకొని సన్నబడతానడం, తదనంతరం పాదయాత్ర చేస్తానని చెప్పే ఈ కార్యనిర్వహణ అధ్యక్షుడు వారానికి ఒక్కసారైనా 4-5 గంటలైనా పార్టీ ఆఫీసులో గనక కూర్చొని నాయకులు కార్యకర్తల్ని గనక కలిస్తే వారి మనసు గనక తెలుసుకోగలిగితే బీఆర్ఎస్ సగటు కార్యకర్త కూడా ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సోషల్ మీడియా కన్నా సోషల్ ఇంజనీరింగ్ అనేది ఇక్కడ ప్రాధాన్యత పెంచి దూరమైన వర్గాలను కూడా మళ్ళీ బీఆర్ఎస్ దగ్గర చేసుకుంటేనే కనుక ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గట్టెక్కే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడితే పార్టీలోనే పుట్టి పెరిగి సిద్ధాంత బలం ఉన్నటువంటి నాయకుడికే తప్ప బయట నుంచి వచ్చిన నేతలెవ్వరికీ కూడా రాష్ట్ర అధ్యక్ష స్థానం ఇవ్వకుండా ఇక్కడ బీజేపీ మొదటి నుంచి జాగ్రత్త పడుతూ వచ్చింది. కానీ అదే పని అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే విషయంలో చేయగలుగుతుందా?
ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే సమాధానం ఖచ్చితంగా చెప్పడం కష్టమే. ఎందుకంటే తెలంగాణలో మేము అధికారంలోకి వస్తాం అని నాయకత్వం ఎప్పటికప్పుడు చెబుతున్నప్పటికీ కూడా అన్ని స్థాయిలోనూ పెద్ద సంఖ్యలో అరువు తీసుకున్న నాయకులకు టికెట్లు ఇస్తే తప్ప నిలవలేని గెలవలేని పరిస్థితుల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఉంది. స్థానిక ఎన్నికల్లోనూ ఇది తప్పట్లేదంటే ఇక్కడ కింది స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో మూడో వంతు నెలల్లోనే పార్టీ విడిపోయారంటే అరువు అభ్యర్థులపైన ఆధారపడాల్సిన కరువు బీజేపీలో ఎంతుందో ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నగర పట్టణ నాయకుడే తప్ప గ్రామీణ పట్టు తెలంగాణ ఉద్యమ అనుబంధం కూడా అంతగా లేదని విమర్శ ఎదుర్కొనే పార్టీ కొత్త నేత అయినటువంటి రామచంద్రరావుకు స్థానిక ఎన్నికలు అనేది ఇక్కడ ఒక సవాల్గానే చెప్పాలి. బీసీసీఎం ప్రకటించిన పార్టీగా ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ విసిరే బీసీ నినాదాన్ని ఇక్కడ బీజేపీ ఎలా ఎదుర్కొంటుంది అనేది కూడా ఖచ్చితంగా చూడాలి. ఏ ఒక్కరి ప్రభావంలోకో వెళితే గనక ఇక్కడ నిర్వహణ అనేది ఖచ్చితంగా కష్టమే. అయితే ఇక్కడ ప్రతికూల అనుకూల అంశాలను చూస్తే కనుక బీజేపీకి ఉత్తర తెలంగాణలో కాస్త బలపడుతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు కలిసి వస్తున్న ఏదైతే బీసీ నినాదం ఉందో ఇది బీజేపీకి చాలా ప్లస్ పాయింట్గా మారే అవకాశం ఉన్నాయి. మరోవైపు ఎంపీ ఎలక్షన్లో 8 సీట్లు గెలవడం కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్నటిసారి గెలవడం కానీ ఇక్కడ బీజేపీకి అనుకూల అంశాలైతే ప్రతికూల అంశాలుగా వలస నేతలకు ఎవరైతే ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు ఇక్కడ సముచిత స్థానం దక్కడం లేదు బీజేపీలో అనడము ఒక ప్రతికూల అంశంగా చెప్పుకోవచ్చు. ఇక అరువు అభ్యర్థులపై ఆధారపడాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ ఖచ్చితంగా బీజేపీకి ఒక మైనస్ పాయింట్గా చెప్పొచ్చు. ఇక కొరబడినటువంటి రాష్ట్ర పార్టీలోని ఐక్యత ఎప్పుడైతే రీసెంట్గా రామచంద్రరావుని అధ్యక్ష పదవికి ఎన్నుకున్నారో అప్పుడే అక్కడ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఒక్కసారి కూడా బయటపడడము మనం చూసుకోవచ్చు. అయితే రేపు ఏర్పడబోయే రాష్ట్ర కార్యవర్గంలో కానీ ముఖ్యంగా ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షుల్లో కానీ తమకు సంబంధించిన వాళ్ళని ఇక్కడ రామచంద్రరావు గారుగా నియమించుకుంటే ఇక్కడ మొత్తంగా పార్టీ సంస్థాగతం అనేది మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం ఉన్నాయి. అందుకు ఆస్కారం కూడా ఉందని చెప్పి అధ్యక్షుడిని ఎవరినైతే అభినందిస్తూ వచ్చినటువంటి పత్రికా ప్రకటనలోనే ఇక్కడ సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో గనక రామచంద్రరావు జాగ్రత్తలు తీసుకోకుంటే రాష్ట్ర పార్టీలో ఇక్కడ ఐక్యత పూర్తిగా దెబ్బతినే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో మూడు పార్టీలు ఇతర ప్రతికూల అనుకూల అంశాలతోటి ప్రజల్లోకి వెళ్తే కనుక అక్కడ ఆ పార్టీలకు స్థానిక సంస్థల ఫలితాల్లో ముద్ర పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే 2019 ఎన్నికల్లో బీజేపీ సాధించినటువంటి 9 జెడ్పీటీసీలే ఇప్పటి వరకు గరిష్టంగా చెప్పుకోవచ్చు. అంటే పార్టీ నిర్మాణం ఎలా ఉందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మూడు పార్టీల్లోనూ స్థానిక ఎన్నికల విషయంలో తీపి చేదు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకరి ప్రతికూలత మరొకరికి సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రతికూలతల్ని గనక తగ్గించుకొని సానుకూలత గనక పెంచుకోవడమే ఇప్పుడు ఈ ముగ్గురికి కూడా విజయ సూత్రంగా అది వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ మూడు పార్టీలు ప్రతికూలతల్ని అనుకూలతలుగా మార్చుకుంటాయా లేదా అనేది ఆయా పార్టీల అధ్యక్షులపైన క్యాడర్ పైనే ఆధారపడి ఉంది.